సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ట్రైన్లో వాష్రూమ్కి వెళ్లిన బాలికకు లైంగిక వేధింపులు జరిగాయి. వీడియోలు తీసి బాలికను లోబర్చుకునేందుకు బెదిరించారు దుండగులు. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల పాటు బాలికను బంధించాడు నిందితుడు. నిందితుని పట్టుకొని ఫోన్లో వీడియోలు గుర్తించారు బాలిక తండ్రి. రైల్వే పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగొలిపే ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేల్దార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం చెందిన రంజన్ కుమార్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాష్రూమ్కి వెళ్ళిన తన కూతుర్ని అక్కడే ఓ దుండగుడు వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదాపు అరగంట పాటు బాలికను లైంగికంగా వేధించడంతో పాటు తన మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు వెల్లడింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్తే వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ ఫోన్లో ఉన్న వీడియోలను పరిశీలించారు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇక పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు.